ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన్న వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవునామమున వందనాలు చేసి ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమల యేసే కృపల దేవ దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచుకోవాలి నీకు వందనాలు తండ్రి. ఎక్కువసేపు నీ ఘనమైన నామాన్ని ఆర్టిస్ట్ మేము అందరితో రక్షిస్తుంది. అయ్యా వాక్యం నడుతండి ఎవరితో మాట్లాడవచ్చో మాట్లాడమని నజరుడనేశ్వరం ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. నిన్ను పోలిన వారెవరు అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. తండ్రి కొద్దిసేపు అమలసంలో తండ్రి మీ వాక్యం దర్శనం మాతో శుద్ధిగా మాట్లాడండి తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి వాక్యము మా హృదయానికి అందించిన గాక తండ్రి. మా జీవితంలో తండ్రి మాకున్న పరిస్థితులను తండ్రి, మా పరిస్థితులను తండ్రి మార్చుగా కానీ ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మాతో శుద్ధిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనతో యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ వర్షంలో కనుక గమనించినట్లయితే ఆరాధించువారంట ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే వారు తండ్రికి కావాలంట. తండ్రి వారినే కోరుకుంటున్నాడంట. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, ఆ సమయం వచ్చి ఉన్నదంట. మనము ముఖ్యంగా దేవునికి ఇష్టడుగా, ఒక దేవునికి విధేయత కలిగి జీవించేవాడు, యథార్థవంతులుగా మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఉట్టి నోటితో కాదు మనం ఆరాధించడం ఆరాధించడం కాదు, మన ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించాలి. మనం ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తామో నీ ప్రార్థనలకి దేవుడు అప్పుడు జవాబు ఇస్తాడు. నీ ప్రార్థనలకి నువ్వు జవాబును అప్పుడు చూస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలు పెడతావో నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ పక్షంలో, నీ పక్షంలో నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తావో అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు నీ ఆరాధన ఆయన దగ్గర చేరుతుంది. సోదరి సోదరుడ, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకి అట్టివారే కావాలంట. యథార్థవంతమైన ఆరాధన ఆయనకి ఈరోజు కోరుచున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, మన కొరకు మరణించాడు, మన పాపం బట్టి ఆయన మరణించాడు, పునరుద్ధాన్ని తిరిగి లేచాడు, మరణమును జయించి పునరుద్ధాన శక్తిని మనందరికీ ఇచ్చాడు, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మనము చేయాల్సిన పని ఒకటి. ఈరోజు ప్రియ సోదరి సోదరుడ, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడం మొదలు పెట్టాలి. ఈరోజు మనము ఆరాధించుటకు ఎన్నో దారులు ఉన్నాయి. ఈరోజు మనం వ్యక్తిగతంగా ఆరాధించవచ్చు, కుటుంబ పక్షంలో ఆరాధించవచ్చు, సంఘంలో అందరము కూడి దేవుని ఆరాధించవచ్చు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నావా ప్రియ సోదరి సోదరుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించడం మొదలుపెట్టు. నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఒక మార్పును చూడడం ఆరంభిస్తావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన చేసి మీకు వందనాలు తండ్రి. తండ్రి ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను ఆరాధించుకున్నా తండ్రి మార్చబడుదురు గాక యేసు నామములో తండ్రి. ఈ వాక్యము తండ్రి వారి పక్షంలో, వారి కుటుంబ పక్షం నెరవేర్చబడింది గాక. అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి, కోపం ద్వేషం సమాధానం మార్చని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క ఇరుకుని యేసు నామములో కొట్టివేయని ప్రార్థిస్తాం. మిష ఈ వారం తండ్రి ముందు నడిచి తండ్రి శక్తిని తండ్రి బిడ్డల పక్షంలో కుమ్మరింపజేయమని తండ్రి ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరి పక్షంలో తండ్రి నీ వాక్యము తండ్రి ఈ తండ్రి వాగ్దానం తండ్రి నెరవేర్చబడింది గాక. ఈరోజు తండ్రి యుద్ధము యెహోవా అనే మాట వారి పక్షం నెరవేర్చబడింది కాక ప్రార్థిస్తూ తండ్రి ఈరోజు తండ్రి నిన్ను ఆరాధించేవారు తండ్రి నోటితో తండ్రి ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తున్నాగా కాకుండా తండ్రి ఆత్మతో తండ్రి సత్యముతో తండ్రి కుటుంబంతో కలిసి తండ్రి వారి తండ్రి సంఘంతో కలిసి తండ్రి ఆరాధించటకు తండ్రి సహాయము దయచేయమని నీ ఆత్మను మరించమని తండ్రి ఈ వారం అంతా తండ్రి మనకు నడిచే తండ్రి కృపను తండ్రి వారికి మీరు అందింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.